వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను జనని. గోశాలలో గత 3 నెలలలో 100 ఆవుల మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి కామెంట్స్ తర్వాత రాజకీయం వేడెక్కింది. అయితే ఆయన పాలక మండలి సభ్యుడిగా చైర్మన్గా ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఎన్ని ఆవులు మరణించాయి, నెలకు ఎన్ని మరణించాయి, వరదలలో మరణించినవి ఎన్ని, అప్పట్లో ఉన్న సంకర జాతి ఆవులు ఎక్కడికి పోయాయి, ఆ విషయాలను కూడా మాజీ చైర్మన్ బయట పెట్టాలి కదా అంటున్నారు. అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి, జరిగిపోతున్న దారుణాలేంటో చెప్పకుండా పూర్తి సమాచారం బహిర్గతం చేయకుండా రామాయణంలో పిడకల పేటలాగా హడావుడి ఛాలెంజ్లు ఎందుకని సామాన్య భక్తులు సైతం మండిపడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలు అనేక మంది దాతలు ఇచ్చిన ఆవులను సంరక్షిస్తూ విధులు నిర్వహిస్తాయి. మొత్తం 4 గోశాలలు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనది తిరుపతిలో ఉన్న గోశాల, తర్వాత పలమనేరు, కరిమల్లయ్యపల్లి, తిరుమల. ఈ విధంగా గోశాలల నిర్వహణకు ప్రత్యేకంగా ఓ డైరెక్టర్ తో పాటు సిబ్బందిని నియమించింది టీటీడీ. 2019లో అధికార మార్పిడి జరిగిన తర్వాత గోమాత పూజలు, గో సంరక్షణ అంటూ ప్రత్యేకంగా అప్పటి పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు మాజీ ఈవో ధర్మారెడ్డిలు హడావిడి చేశారు. గో వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు పెద్దపీట వేస్తామని వైసీపీ ప్రభుత్వ హయాంలో వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని టీటీడీ పాలకవర్గం ఘనంగా ప్రకటించింది. వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకుడు అయిన శివకుమార్ కూడా వారితో కలిశాడు. ఆయనకు ప్రత్యేకంగా ప్రాజెక్టులు ఇచ్చారు. అప్పటి ఈవో వెటర్నరీ వైద్యులు కావడంతో ఆయన సైతం పునరుత్పత్తి కార్యక్రమం పేరుతో టీటీడీ నుంచి వెటర్నరీ యూనివర్సిటీకి నిధులు ఇచ్చి పరిశోధనలకు ఓకే అన్నారు. అయితే అదంతా సరిగా జరిగి ఉంటే ఓకే. 2019కి ముందు గోశాలలో జెర్సీ ఆవులు కూడా 100కు పైగా ఉండేవి. అయితే తర్వాత దేశవాళీ ఆవుల పేరుతో ఆ ఆవులను తరిమేశారు. అయితే వాటిని ఎవరికిచ్చారు, అమ్మారా లేక కబేలాలకు తరలించారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అక్కడ పనివారు చెబుతున్న సమాచారం మేరకు బ్రూసెలోసిస్ అనే వ్యాధి బారిన పడి ఆవులను అప్పటి డైరెక్టర్ అయిన హరినాథ్ రెడ్డి చికిత్స చేయించకుండా వదిలేయడంతో అవి దారుణంగా మరణించాయట. అయితే వాటి రికార్డులు మాత్రం లేవు. ఇక కరోనా తర్వాత వచ్చిన వరదల వల్ల వచ్చిన నీటితో గోశాల గోడలు కూరి నీరంతా గోశాలలో చేరిపోయింది. ఆ వరదలో ఏకంగా 70కి పైగా ఆవులు మరణించాయని అంటున్నారు. అయితే దానిపై ఏమాత్రం స్పందించడం లేదు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ప్రతి 3 నెలలకొకసారి ఆవులకు సంబంధించిన జనన మరణాలను రికార్డులను డైరెక్టర్ రూపొందించి ఈవోతో పాటు పాలక వర్గానికి సమర్పించాలి. అయితే అప్పటి రికార్డులు ఏవీ కనిపించడం లేదని అంటున్నారు. ఆ క్రమంలో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు మరణాల రికార్డులను మీడియా ముందు పెట్టిన భూమన గత 5 సంవత్సరాల రికార్డులను కూడా బయటపెట్టి తన సచ్చీలతను నిరూపించుకోవాలని టీటీడీతో పాటు కూటమి శ్రేణులు అంటున్నాయి. దానికి తోడు గత ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలలో ఎన్నికల కమిషన్ పరిపాలన అయినప్పటికీ చైర్మన్ గా భూమన ఉన్నారు. అప్పట్లో వ్యవస్థలు ఏమీ మారలేదు. మరి రికార్డులు ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నిస్తున్నారు. వివాదం రేపిన వ్యక్తి గతంలో అనేక ఆరోపణలు వచ్చినప్పుడు వాటికి కూడా బదులివ్వాల్సి ఉంది. మీరు అధికారంలో ఉన్నారు కదా, రికార్డులు మీ దగ్గర ఉంటాయి కదా అని చెబుతున్న భూమన కొన్ని విషయాల్లో ఎదురు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా టీటీడీలో తన శ్రేయోభిలాషులు 2000 మంది ఉన్నారని, గోవులు మరణించిన ఫోటోలు వారి ద్వారానే తనకు వచ్చాయని, వారు రికార్డులు ఇచ్చారని అంటున్నారట. అలాగే ఈవో కార్యాలయంతో పాటు అదనపు ఈవో, చైర్మన్ సహా కీలక కార్యక్రమాలలో తన మనుషులు ఉన్నారని భూమన చెప్పుకుంటున్నారు. మరి వారి ద్వారా రికార్డులు మార్పించారా అని ఇప్పుడు కూటమి నేతలు నిలదీస్తున్నారు. మొత్తం మీద దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఇష్యూలో మాజీ మంత్రి రోజా కరుణాకర్ రెడ్డికి మద్దతు పలకడానికి వచ్చి అక్కడ రాజకీయాలు మాట్లాడి మరోసారి తన నోటి పవర్ తగ్గలేదని నిరూపించుకోవడం తీవ్ర విమర్శల పాలవుతోంది. అసలు విషయం పక్కదారి పట్టించేలా రోజా మాట్లాడిన మాటలు, సీఎం, డిప్యూటీ సీఎంలపై ఏకవచనంతో నోరు పారేసుకున్న తీరుపై పెద్ద చర్చే నడుస్తోంది. ఇప్పుడు మొత్తం మీద భూమన కరుణాకర్ రెడ్డి 2019 నుంచి 24 ఏప్రిల్ వరకు గోశాలలో జరిగిన వాటి గురించి కూడా చెబితే ఆయన పోరాటానికి సార్థకత ఉంటుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.